సహజంగా గుట్టలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంటాయి. పశుపక్షాదులకు ఆహారం, నీడ సమకూరుస్తుంటాయి. కలప ఇతరత్ర అవసరాల కోసం మనుషులకు ఉపయోగపడతాయి. అలాంటి వాటిపై మైనింగ్ మాఫియా కన్ను పడడంతో యథేచ్ఛగా గుట్టల్ని కరిగించేస్తున్నాయి. ఇప్పుడు మైనింగ్ మాఫియా కన్ను యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలోని మనిగల గుట్టపై పడింది. తమ గ్రామంలో మైనింగ్ తవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం, మనిగల గుట్టను మాత్రం తవ్వనీయమంటున్న గ్రామస్తులు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో గల మనిగల గుట్ట సర్వే నెంబర్ 580 గల సుమారు 80 ఎకరాల గుట్టను భార్గవి మినరల్స్ కంపెనీ చేసుకున్న ఒప్పందాన్ని 4 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మనిగల గుట్ట స్థలాన్ని మాజీ సైనికుల కోసం కేటాయించారని గ్రామస్తులు తెలిపారు. అయితే గుట్టపైన ఉన్న రాళ్లను ఇంటి నిర్మాణం కోసం ఎంతో మంది రాళ్లతో ఇల్లు కట్టుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా వర్షాలు కురిసినప్పుడు దానిపై నుండి వచ్చే వర్షపు నీరు దగ్గరలో ఉన్న చెరువులోనికి వచ్చి నిండుతుందని ప్రజలు అంటున్నారు. ప్రకృతి సంపద కనుమరుగవ్వడంతో పాటు గుట్టపైన జీవించే అడవి పందులు, కోతులు, నెమళ్లు తదితర జీవాలు జనసంచారంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. నా పేరు నోముల శ్రీశైలం. మేము యాదవులం. మా తాతలు, మా ముత్తాతలు, మా నాయనలు లాస్ట్కి వస్తే మేము కూడా 50 ఏళ్ళకి వచ్చినాం. దీని మీద అందరం దాదాపు ఒక 100 కుటుంబాలు దీని మీద జీవన ఆధారపడి బతుకుతున్నాం. మా కులాలు కాకుండా కూడా వేరే అన్ని రకాల కులాలు కూడా ఈ జువాలు కాసుకుంటోళ్ళు కానీ ఈ ప్రతిదీ ఈ చెట్లు కూడా మాకు ఏదైనా ఇంటికి ఏదైనా ఉపయోగపడ్డా దీంతోనే తీసుకొని పోతున్నాం. ప్రతిదీ కూడా మేము దీంతోనే తీసుకొని బతుకుతా ఉన్నాం. ఇవాళ ఏదో వచ్చి ఏదో చేస్తామని అంటూ ఉంటారు. అన్ని కులాలు మేకలు, బర్రెలు, గొర్రెలు మేము మేపుకొని వాళ్ళు బతున్నాం. మేము అందరం 70 ఏళ్ళ సంది బతున్నాం. ఈ గుట్టకు మేపుకొని బతికేటోళ్ళం మేము, అన్ని కులాలు కలిసి. ఇవాళ ఈ గుట్ట పోతే మేము ఎట్లా బతకాలి? మా జీవితార్థం ఏంది? ఎక్కడ మేపుకొని బతకాలి? మేము కొంటామంటే కూడా భూములు కంచెలు దొరుకుతలేవు. కాబట్టి ఈ గుట్ట మాకు ఉండాలని మేము అందరం ఊరు ముక్త కంఠంగా మేము కోరుకుంటున్నాం. మేము యాదవులం. పర్యావరణానికి ముప్పు వాటిల్లే ఇటువంటి వ్యాపారాన్ని అరికట్టకపోతే గుట్టలు, వృక్షాలు అంతరించిపోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సౌందర్యమైన అడవులు, గుట్టలను పరిరక్షించాల్సిన స్థానిక ప్రజలు, వాతావరణ నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గుట్టపైన ఉన్న పలుగురాళ్లు ఎక్కువగా ఉన్నందున వాటి వల్ల గ్లాస్ తయారీ కోసం ముడి సరుకుగా మారుతుందని స్థానికులు అంటున్నారు. గత నెల 21న జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలను తీసుకువచ్చి ప్రజా అభిప్రాయ సేకరణ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గుట్ట అంటే ఏంటంటే రెడ్లరేపాక అంటే ఎవరైనా గుర్తుపడతారో కట్టపోరు కానీ మనియాల గుట్ట అంటే చాలా మంది గుర్తుపడుతున్నారు. మా తాతల నుంచి ఎప్పటి నుంచి అయినా గుట్ట అంటే చాలా ఫేమస్. మాకున్నదే ఒక గుట్ట అనేది మా ఊరుకు చాలా ఆదర్శం. అది అలాంటిది మైనింగ్ వాళ్ళు దాన్ని ఆగం చేస్తున్నారు. మాకు ఆ రోజు మీటింగ్ ఊళ్ళో అని చెప్పినారు. వాళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు మాకేం జరిగి ఇక్కడ మేము వచ్చేసరికి వాళ్ళు మీటింగు స్టార్ట్ అయింది. మేము వచ్చేసరికి గందరగోళం చేసేసరికి ఆగిపోయింది. ఇక్కడ ఏంటంటే మేము గౌడ్స్, ఇక్కడ మేము తాళ్ళు ఎక్కువని జీవనం సాగిస్తాం. అలాంటిది మైనింగ్ వచ్చిందనుకో ఈ తాళ్ళన్నీ ఓలిపోతాం. మాకు చేసుకోనికి ఏముండదు. ఎన్నో ఏళ్లు చరిత్ర ఉన్న మనిగల గుట్టపై ఇప్పుడు మైనింగ్ మాఫియా కన్ను పడిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం శూన్యమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనిగల గుట్టని మైనింగ్ మాఫియా తవ్వడాన్ని అంగీకరించమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. సార్, ఈ గుట్టకు సంబంధించిన స్థలంలో ఒక 10 మంది ఎస్సీలకు
వాళ్ళకు పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం సార్. దానికి కూడా మీరంతా సహకరించాలి సార్. దీన్ని పోతే మాత్రం మా గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా మూకుమ్మడిగా అక్కడ ధర్నా కూర్చొని కూడా దీన్ని జరగకుండా చేయాలనే నిశ్చయంగా ఉన్నారు సార్. ఆల్రెడీ ఇదివరకు కూడా ఆ గుట్టకు సంబంధించిన స్థలంలో మా వాళ్ళు 10 మంది దున్నుకున్నారు. మరియు గొర్రెల కాపర్ల సంఘానికి కూడా 12 మందికి 12 ఎకరాలు మన ప్రభుత్వం కలెక్టర్ గారి ద్వారా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో ఈ మనియాల గుట్ట అనేది మా పూర్వీకుల నుంచి ఉన్నది సార్. దీనికి మా ఈ గుట్ట పైకి మన గొర్రెల కాపర్లు, పశువులు, మా ఊరికి వీళ్ళందరూ మేపుకోవడానికి ఏకైక ప్రదేశం ఇది ఒకటే ఉన్నది సార్. ప్రకృతి సిద్ధమైన ఈ గుట్ట యొక్క అందాలను ప్రజలకు కనువిందుగా కనిపిస్తాయి. 4 గ్రామాలకు ఈ గుట్ట మణిహారంగా ఉంది. మణిగల గుట్ట తవ్వకాల వల్ల 4 గ్రామాల ప్రజల జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. మా గుట్ట తెరువు రావద్దు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు, స్కూల్ అలాంటివి అక్కరొచ్చే పనులకు మేము ఖచ్చితంగా సహకరిస్తాం. కాబట్టి మేము దయచేసి రాజేందర్ రెడ్డి గారిని కోరుకునేది ఏంటంటే, భార్గవ మైన్స్ వారిని కోరుకునేది ఏంటంటే, మా గుట్ట తెరువు రావద్దు, ఇట్లనే త్రిబుల్ పోతుంది, ఇంట్లోనే మా భూములు కూడా కోల్పోతున్నాం. మొన్నటిదాకా గుట్టకు బాటలేదు అని కొంతమంది రాజేందర్ రెడ్డి గారి మాటలు పట్టుకొని కొంతమంది అపోహ పోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే 6 నెలల లోపల త్రిబుల్ పోతుంది, గుట్ట కానుకొనే పోతుంది. ఎవరినో మనం బాట అడగాల్సిన పని లేదు, డైరెక్ట్ గుట్టకే బాట ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మైనింగ్ వారు వాళ్ళు వచ్చేదాన్ని కొంచెం విరమించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మాకు తెలిసి 21 తారీఖు నాడు హియరింగ్ పెడితే ఆ హియరింగ్ని మేము అడ్డుకోవడం జరిగింది.